చాలా ఇబ్బంది పడ్డామండి. బోట్‌లో ఈ కెరటాలకి దీనికి చాలా ఇబ్బంది పడి ఆ ఒడ్డు నుంచి ఫస్ట్ ఇక్కడ ఉండి ముందు నుండి ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకి తెచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ మోటార్స్ ఉండి కింద నుండి మోటార్స్ అన్నిని సముద్రం పైకి వచ్చేటప్పుడు ఏం చేసామంటే ఇవన్నీ పైకి తీసుకొచ్చడం జరిగింది. చాలా ఇబ్బంది పడింది. అటు నుంచి ఆ బోట్లు అటువైపు పెట్టవలసి వచ్చింది సముద్రం ఆందోళనకి. ఇక్కడ అయితే ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడే అలా ఇచ్చేసుకుంటున్నాం. కట్టుకునేందుకైతే పర్లేదు ఇక్కడ సైడ్ మరి సముద్రం మాకు అనుకూలంగా లేకపోవడం వలన ఒడ్డుకి తేవడం అంటూ జరిగింది. ఇక్కడ మనం బీచ్ ఇక్కడికైతే ఎవరు రాలేదండి. ఇప్పటికైతే మనం ఉండేది ఇక్కడే బీచ్నే ఉంటాం. తెల్లవారు 3 గంటలు లేచి ఇక్కడే కూర్చుంటాం. ఎక్కడే నష్టపరిహారం ఏం జరుగుద్దా ఏమి రాత్రిపాటు ఏమవుద్దా అని భయంతో ఇక్కడే ఆ 3 రోజులు ఇలా కాపు కాసుకుని ఉన్నాం. ఈ వర్షాల్లో పడి షెడ్లో ఉండి అలా ఎదురు చూసుకుని ఉండి ఏమవుద్దా అని భయం. ఇప్పుడు వచ్చి మా ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే గానీ ఎవరు గానీ వచ్చి ఏం చెప్పలేదు. లేదండి, ఎవరు రాలేదండి. లేదు ఎవరు రాలేదు. ఏడీ ఆఫీస్ నుంచి వచ్చారండి. తుఫాను వస్తుందని చెప్పారు. మీ బోట్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఆస్తి నష్టం ఎక్కువ జరుగుద్ది, మీరు బోట్లు చాలా మేతకి తెచ్చుకోండి, ఆస్తులు ఏమైతే ఉన్నాయో బీచ్ ఒడ్డున అవన్నీ మేత తెచ్చుకోండి అన్నారు. అలాగే వాళ్ళు చెప్పినట్టుగా మేత తెచ్చుకున్నాం అన్ని. తుఫాను వచ్చేటప్పుడు అయితే చాలా తీర ప్రాంతాల్లో చాలా బాధపడ్డాం సార్. ఇక్కడ చూస్తే అనుకూలంగా జాగా కూడా లేదు మాకు. చూడు 2 ఇల్లులు దున్నేసి మళ్ళీ ప్లేస్ చేసుకొని బుల్డోజర్ని రప్పించుకొని ప్లేస్ చేసుకొని మళ్ళీ తెప్పల మీదకు నవ్వుకున్నాం సార్. ఇప్పుడు అనుకూలంగా జాగా కూడా లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగని కూడా అయ్యో కత్తికూర కూడా మాకు వచ్చి ఇలా చెప్పలేదు. తుఫాను హెచ్చరిక కూడా ఇలా వస్తుందని చెప్పలేదు సార్. ఆ ఏడీవీలు జేడీ ఆఫీసరే సార్ వచ్చారు. ఇలాగే తుఫాను వస్తుంది బాబు, కొద్దిగా బోర్డులు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు సార్. అప్పటికే అడిగేతో సార్ మాకు జాగా కూడా అనుకూలంగా లేదు సార్, ఎలా పెట్టుకోవాలి సార్ అంటే మరి తప్పదమ్మా ఇప్పటికి ఎలాగే జాగాలు మీకు కావాలంటే ఎలా వచ్చేస్తే అనేసి ఆయన అన్నారు. ఆయన అనేసి వెళ్ళిపోయారు సార్. ఇంతవరకు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కూడా మా జాలరపేట ఏరియాకి ఇంతవరకు వచ్చి తుఫాను హెచ్చరిక చెప్పలేదు, మాకు జాగ్రత్తలు కూడా చెప్పలేదు సార్. నష్టపరిహారం గురించి కూడా చెప్పలేదు సార్. ఎవరు కూడా రాలేదు సార్. ఇంతవరకు ఇదివరకు రాలేదు. జాలరపేట తీర ప్రాంతంలో ఎవరు రాలేదు సార్ బీచ్ ఒడ్డుకి. వేటకి మళ్ళీ మా ఊరిలో కులపద్దు తిరిగి షాట్ వేసిన దాకా మళ్ళీ వేటలకి ఎవరు బోర్డులు తెంచొద్దు అనేసి చెప్పారు సార్. వాళ్ళు తిరిగి షాట్ వేసిన దాకా ఎవరు తెంచడానికి బోర్డు తెంచడానికి అవకాశం లేదు సార్. మాకు వాళ్ళు నెల ఉండిపోవాలి, 2 నెలలు ఉండిపోవాలి సార్. తుఫాను హెచ్చరిక ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు వారానికి చెప్తే వాళ్ళ పెద్దలకి చెప్తారు, జేడీ ఆఫీసర్ చెప్తారు, పెద్దలకు చెప్పి పెద్దలు మమ్మల్ని ఆపేస్తారు సార్. ఇంతవరకు ఎంత అలాగా 2 నెలలు 3 నెలలు నెల అయినా మేము ఇలా ఉండాలి సార్. అన్న ఆధారం అలాగే జరిగిన కడుపులు కావాలి. అదే బియ్యం ఇంతవరకు ఇస్తారని చెప్పారు సార్. ఇంతవరకు ఇంతవరకు అయితే రాలేదు. అలాగని కూడా మా పెద్దలు కమిటీలు చెప్పారు. ఇంతవరకు ఇలాగ ఎవరికి అరేంజ్మెంట్ చేయలేదు సార్. ఇంతవరకు అయితే బోటుకి 5 వెళ్తామండి. బోటుకి 5 వెళ్తుంటే మరి తుఫాన్కి 5 ఇంటికాడ ఉండాలి. దాంతో ఆడవాళ్ళు పిల్లలు అందరూ పస్తులో ఉంటున్నారు. ఇప్పుడు తుఫాన్ ఎత్తింది ఏదైనా గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఎమ్మెల్యే వచ్చి ఇలాగ అవుతుంది ఈ ప్రజలకి జాలర్లకి ఏమన్నా అతిశయం చేద్దామని ఏదీ లేదు. ఓ రైస్ రప్పియడం కానీ ఏది రప్పియడం కానీ ఏదీ లేదు. ఏదో 3000 అది ఇది అంటున్నారు కానీ పుకార్లు కానీ అసలు ఏవి రావట్లేదు. జాలర్లు బోట్లు ఎక్కేసుకోవడానికి 2 బుల్డోజర్లు కానీ ఏవి కానీ తుఫాన్ ఒకటి 2 బుల్డోజర్లు పెడితే కదా మేము కూడా పైకి లాక్కోవడానికి అవుతుంది. ఎంతకని దూరుతాం చిన్న బోట్లో. ఇప్పుడు పెద్ద బోట్లు దూరాలంటే ఒక 50 మంది అన్నా ఉండాలి ఒక బోట్ కి. అలాంటి 2 బుల్డోజర్లు పెడితే మాకు లాక్కోవడానికి ఈజీగా వస్తుంది. అలాంటి చెత్తలు కూడా ఎక్కువైపోతున్నాయి సార్. ఆ గడ్డకి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కంప్లీట్ గడ్డ నుంచి ఇక్కడికి వస్తుంది చెత్త. ఆ చెత్త ఆపండి అంటే ఆపలేకపోతున్నారు. అటు తీయండి అంటే అటు తీయట్లేదు. దానికి వచ్చి దీనికి ఏదో పరీక్ష పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఇప్పటికే ఉంది కదా పొల్యూషన్ సార్. సార్ చూడండి పొల్యూషన్ ఎంత ఉందో, చాలా ఎక్కువ ఉంది పొల్యూషన్. దాని గురించి గవర్నమెంట్ కొంచెం పట్టించుకోవాలి. మరి చేప ఇక్కడ ఏం లేదు సార్. అప్పుడు మా తండ్రి వాళ్ళు తీసాలి కానీ చిన్నప్పుడు, ఇప్పుడు మేము పెదిగి ఏం లేదు ఇక్కడ. అసలు ఎంతైనా సరే లాంగ్ వెళ్ళడమే, ఒక 50 మైళ్ళు 60 మైళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి కానీ ఇక్కడ ఏం లేదు. మామూలుగా ఇలా బతకడమే.